This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to Maitri News. Munduga headlines. మానసిక ఒత్తిడి ప్రభావం, ప్రభుత్వ ఉపాధ్యాయురాలి మృతి. ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు, సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీపై ఏఐఎస్ఎఫ్ ఆగ్రహం, డీఈఓ కార్యాలయం ముందు నోట్ల కట్టలతో వినూత్న నిరసన. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనాయకులు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్ని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పలువురు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. మానకొండూరు, తిమ్మాపూర్, గన్నేరువరం మండలాల్లో రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. కరీంనగర్లోని ఇందిరా చౌక్ వద్ద కాంగ్రెస్ అగ్రనాయకులు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్ని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజల సమస్యలను తెలుసుకుని సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని కొనియాడారు. రాబోయే రోజుల్లో ఆయన దేశానికి నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆర్టీఓ మెంబర్ పడాల రాహుల్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు కర్రా రాజశేఖర్, రజితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకల్ని కరీంనగర్ నగరంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు 2004 నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్ సభ్యుడిగా, మరీ ముఖ్యంగా 2004 నుంచి 14 వరకు యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక చట్టాల రూపకల్పనలో, అనేక సంక్షేమ పథకాల రూపకల్పనలో రాహుల్ గాంధీ గారి సలహాలు, సూచనలు ఈ దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయి. రాజీవ్ గాంధీ గారి కుమారుడు, భావి భారత కాబోయే ప్రధాని, మా యువ నాయకులు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మా ప్రియతమ నాయకులు మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే గారు కేక్ కట్ చేసి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసే నాయకుడిగా గుర్తింపు పొందిన రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి ప్రత్యేకంగా ఒక జనహృదయ నేతగా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన, కరీంనగర్ జిల్లా ప్రజలందరి పక్షాన రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.
కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో గల వెలిచాల ప్రజా కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ యువత, రైతులు, మహిళలు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాశెట్టి శ్రీనివాస్, గండి రాజేశ్వర్, సరిల్ల రతన్రాజు, గండి శ్యామ్, వేల్పుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్రాచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవీంద్రాచారి మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్నారన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని పేర్కొన్నారు. పేదలు, రైతులు, కార్మికులు, యువత హక్కుల కోసం గళమెత్తుతున్న ప్రజానాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఆయన పూర్తి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు మర్రి ఓదేలు, రామిడి తిరుమల రెడ్డి, మద్దికుంట సర్పంచ్ బుర్రా శ్రీధర్ గౌడ్, తాళ్లపల్లి సంపత్ గౌడ్, రెమిడి శ్రీనివాసరెడ్డి, రామిడి తిరుపతి, బొట్ల కిషన్, తాళ్లపల్లి నరేష్, కొండ్ర సురేష్, సాయిరి దేవయ్య, మాసం రామకృష్ణ, గొల్లెన కొమరయ్య, వరహాల చారి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లో ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యని వ్యాపారంగా మార్చారని ఆరోపిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు వినూత్న నిరసన చేపట్టారు. నోట్ల కట్టలు, పుస్తకాలని తరాజులో ఉంచి ఫీజుల దోపిడీని నిరసించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు, అడ్మిషన్ ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయడంతో పాటు అధిక ఫీజుల్ని వసూలు చేస్తున్న పాఠశాలలపై ఏసీబీ, ఐటీ శాఖలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నునావత్ శ్రీనివాస్ నాయక్, విష్ణు, సందీప్ రెడ్డి, జోష్న, అనూష్ తదితరులు పాల్గొన్నారు. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, అదేమో నిత్యావసరాల ధరల మీద. ఏ బడికి పోయేటట్లేదు, ఏం చదివేట బడులన్నీ చూడు విద్యా వ్యాపారం చేస్తున్నాయి. అక్షరాలతో విద్యా వ్యాపారం అంటున్నారు, ఏబిసిడీలతో ఎడ్యుకేషన్ బిజినెస్ అంటున్నారు. బడులన్నీ కూడా సిండికేటు అయినాయిరో. కరీంనగర్ నగరంలో నేడు విద్య అనేటువంటిది పూర్తిగా ఒక వ్యాపారమయమైంది. ఇలా అక్షరాలతో వ్యాపారం చేస్తూ ఉన్నారు. డిఓ పర్మిషన్లు ఇచ్చి ఇలా నిబంధనలు పాటించిన పాఠశాలను సీజ్ చేయకుండా తొత్తుగా ఎంఈఓ, డిఓ వ్యవహరిస్తున్న పరిస్థితి కరీంనగర్ నగరంలో కొనసాగుతుంది. కాబట్టి డిఓనే కరీంనగర్ నగరంలో ప్రైవేట్ పాఠశాలకు చేసేటువంటి దోపిడికి డిఓనే వారికి వత్తాసు పలికే విధంగా తోకపేలతో ప్రచారం చేస్తూ ఉన్నా, పుస్తకాలు అమ్ముతా ఉన్నా, యూనిఫామ్లు అమ్ముతా ఉన్నా, వ్యాన్ ఫీజుతో దోపిడీ చేస్తూ ఉన్నా, ఎక్కడ కూడా పట్టించుకుంటలేడు. ఫీజుల చట్టం అమలు చేస్తలేడు. విద్యా చట్టం అమలు చేసే వరకు ఏఎస్ఎఫ్ పోరాటం కొనసాగుతుంది. కరీంనగర్ నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపల్ అధికారులు చేపడుతున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ను మేయర్ కొలగాని శ్రీనివాస్ పరిశీలించారు. నగరంలోని 20వ డివిజన్ రేకుర్తి ప్రాంతంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనుల్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన మేయర్ డివిజన్లో ఉన్న సమస్యల్ని తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం 56వ డివిజన్లో కొనసాగుతున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ను కూడా మేయర్ పరిశీలించారు.
పారిశుద్ధ్య పనులు మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నగర పరిశుభ్రతకు ప్రజల సహకారం కూడా అవసరమని, స్వచ్ఛమైన కరీంనగర్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇక్కడ వచ్చి దానికి సంబంధించి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్కి సంబంధించి పరిశీలన చేయడం జరిగింది. అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ పర్వతాల మల్లేశం గారు, అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు, నాయకులు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇది గతంలో మెర్జ్డ్ విలేజ్ కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ దీనికి సంబంధించి ఫస్ట్గా మనం డ్రైనేజ్ సమస్య ఉన్నది కాబట్టి దశల వారీగా మనకు యూసీఎఫ్ నిధులు రావడం జరుగుతుంది. కాబట్టి మెయిన్ రోడ్లకు కూడా డ్రైనేజ్ లేదు కాబట్టి ఇది ఇక్కడ సమస్య అధికంగా ఉన్నది కాబట్టి ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్యలు పరిష్కరించే దిశగా దశల వారీగా అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఫస్ట్ మనం డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించి ఫస్ట్ ప్రతిపాదన తీసుకోవడం జరుగుతుంది. అలాగే మంచినీటి పైప్ లైన్లకు సంబంధించి మొదటిగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది గతంలో మెర్జ్డ్ విలేజ్. అలాగే 56వ డివిజన్ తాడి ప్రభావతి ఆధ్వర్యంలో ఈరోజు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనకు ముందస్తు ఈ వర్షాకాలంలో ఎక్కడైతే డ్రైనేజ్లో సిల్ట్ ఉన్నదో ఆ సిల్ట్ తీసే కార్యక్రమం సుద్ధా 66 డివిజన్లో ప్రారంభించడం జరిగింది. ముందస్తుగా ఇళ్లలోకి నీళ్ళు రాకుండా, రోడ్ల మీదకి నీళ్ళు రాకుండా దాదాపు మా దృష్టికి, అధికారుల దృష్టికి కానీ మా దృష్టికి కానీ గౌరవ కార్పొరేటర్లు కానీ స్థానిక ప్రజలు కానీ తీసుకొచ్చిన సమస్యలను గుర్తించడం జరుగుతుంది. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో ముందస్తుగా అవి అలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా తీసుకోవడం జరుగుతుంది. మున్సిపల్ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఎదుట జరుగుతున్న దీక్షా శిబిరాన్ని సందర్శించి సిపిఎం తరపున మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలని అనుసరిస్తున్నాయని విమర్శించారు. మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయడం, రెండో పీఆర్సీ ప్రకటించడం, నెలకు 26,000 కనీస వేతనం అమలు చేయడం, ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయడం వంటి డిమాండ్లని వెంటనే నెరవేర్చాలని కోరారు. కార్మికులకి రక్షణ పరికరాలు, ఇతర కనీస సౌకర్యాలు కల్పించాలని, వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నరేష్ పటేల్, టౌన్ కమిటీ సభ్యులు పుల్లెల మల్లయ్య పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. యశోద హాస్పిటల్లో లంగ్, హార్ట్, కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్సలని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా నిర్వహిస్తున్నామని సోమాజిగూడ యశోద హాస్పిటల్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ కాతరేగడ్డ తెలిపారు. కరీంనగర్లోని యశోద యూనిట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల ఒక రోగికి లంగ్ ట్రాన్స్ప్లాంట్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. లంగ్ ఫైబ్రోసిస్ వంటి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులకి ప్రస్తుతం మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సరైన సమయంలో వ్యాధిని గుర్తిస్తే చికిత్స మరింత ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఊపిరితిత్తులకి వచ్చే వివిధ సమస్యలు, వాటి కారణాలు, చికిత్సా విధానాలు, ట్రాన్స్ప్లాంట్ కు అవసరమయ్యే పరిస్థితులు మరియు ఆధునిక వైద్య రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలపై డాక్టర్ తపస్వి మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ విభాగం సీనియర్ మేనేజర్ సుధీర్ రెడ్డి, మేనేజర్ హరీష్ రెడ్డి, డాక్టర్ జీవన్, జనరల్ మేనేజర్ సత్యరెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తున్నాము. సో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా చేసి లాస్ట్ మంత్ 2 వీక్స్లో పేషెంట్ ఇంటికి వెళ్ళారు.
ఇప్పుడు ఆక్సిజన్ లేకుండా చక్కగా వారి పని వారు చేసుకుంటున్నారనమాట. సో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లైఫ్ గివింగ్ ప్రొసీజర్. ఎక్మో పెట్టి కూడా లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయగలుగుతున్నాము యశోద సోమాజిగూడలో. సో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరెవరికి అవసరం పడుతుంది? ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటే ఊపిరితిత్తులు మామూలుగా స్పాంజ్ లాగా మెత్తగా ఉండే ఊపిరితిత్తులు పీచులాగా గట్టిగా అయిపోయినప్పుడు లంగ్ ఫైబ్రోసిస్ అంటామన్నమాట. ఈ లంగ్ ఫైబ్రోసిస్ వచ్చినప్పుడు పేషెంట్ కంటిన్యూస్గా ఆక్సిజన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆక్సిజన్ లేకుండా ఎక్కడికి కదలటానికి ఉండదు, తింటే కూడా ఆయాసం ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇట్లా ఊపిరితిత్తులు చెడిపోయి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువై ఆయాసం దగ్గు ఎక్కువగా ఉండటం జరిగినప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టయితే ఆక్సిజన్ తీసేసి వారి పనులు వారు చేసుకుని రెగ్యులర్ యాక్టివిటీస్కి వెళ్ళిపోగలుగుతారు. భక్తి, ఆధ్యాత్మికత, వేద ఘోషాల నడుమ శ్రీ మహాశక్తి దేవాలయ 16వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవి అనుగ్రహం కోసం నిర్వహిస్తున్న ఈ మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్లోని చైతన్యపురి కాలనీలో గల శ్రీ మహాశక్తి దేవాలయ 16వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం, రుద్రసహిత చండీ హోమం వంటి మహాక్రతువులు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగాయి. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి జగద్గురువుల అనుగ్రహ భాషణం ఏర్పాటు చేశారు. ఈ పవిత్ర వేడుకలకు హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. స్వామివారి ఆధ్యాత్మిక సందేశం భక్తుల్లో ధార్మిక చైతన్యాన్ని పెంపొందించనుందని నిర్వాహకులు తెలిపారు. కాగా దేవి అనుగ్రహం కోసం నిర్వహిస్తున్న ఈ మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొన్నారు. దేవి అర్చన ప్రియే. సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు మనకి 2 విటమిన్లు ఇస్తాడు. ఎవరైతే సూర్యుడి కంటే ముందర లేస్తారో, అందుకని ఏ జంతువుకి మోకాలు నొప్పి లేదు, అసిడిటీ లేదు, షుగర్ లేదు, బీపీ లేదు. ఎందుకు? అవి సూర్యుడి కంటే ముందర లేస్తాయి. చూసుకోండి కావాలి. ముఖ్యంగా పక్షులు, వేరే జంతువులు మనకు కనకూడదు కాబట్టి కనీసం పక్షులైతే లేస్తున్నాయా లేవా, అందుకని ఏ యోగం రాదు. సూర్యుడి కంటే ముందర లేస్తే చాలా మంది తల్లు అడుగుతుంటారు, మా పిల్లవాడికి చదువు గురించి చెప్పండి అని. ఇది జనరల్ గుర్తుపెట్టుకోండి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్, ద వే టు బి హెల్తీ, వెల్తీ అండ్ వైజ్. ఎవరైతే సూర్యుడి కంటే ముందర గంట ముందర లేస్తారో, సూర్యుడు పడుకున్న తర్వాత అస్తమించిన తర్వాత 2 గంటలకి కనీసం పడుకుంటారో వాడికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, గ్యారంటీ. రాసుకోండి కావాలంటే పేపర్లు. ఏకాగ్రత పెరుగుతుంది, గ్యారంటీ. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, గ్యారంటీ. మన మహాశక్తి దేవాలయం చైతన్యపురి కరీంనగర్లో వెలిసినటువంటి ముగ్గురు అమ్మవార్లు, లక్ష్మీ గణపతి, అనంత నాగేంద్ర స్వామి, ఆదిత్యాది నవగ్రహాలతో కూడుకున్నటువంటి ఈ మహాశక్తి దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమాల్లో శ్రీ 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 జగద్గురువులు హంపి పీఠాధిపతులు హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో అనుగ్రహంతో ఈరోజు 16వ షోడశ వార్షిక మహోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. కరీంనగర్ సిపి ఆదేశాల మేరకు మానకొండూరు మండలం వెల్దీ గ్రామంలో పోలీసులు సిటిజన్ కాంటాక్ట్ అవగాహన కార్యక్రమంతో పాటు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ గ్రామస్తులకి ఇసుక రవాణా నిబంధనలు, సైబర్ నేరాలు, డ్రగ్స్ నివారణ, షీటింగ్ సేవలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో సుమారు 200 ద్విచక్ర వాహనాలని తనిఖీ చేసి డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. ఇసుక అక్రమ రవాణాకి దూరంగా ఉండాలని, చట్టబద్దంగా ఆన్లైన్ ద్వారానే ఇసుక పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐలు శ్రీలత, బిల్లా కోటేశ్వర్, బొల్లం రమేష్, ప్రమోద్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు తిరుపతి, వంశీకృష్ణ, అన్వర్, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా సిపి గారి ఆదేశాల మేరకు మానకొండూరు మండలంలోని వెల్దీ గ్రామంలో సిటిజన్ కాంటాక్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గ్రామస్తులందరూ ఇక్కడ హాజరైనారు. వారికి ముఖ్యంగా షీటింగ్స్ గురించి, నార్కోటిక్స్ గురించి, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవ్ గురించి, రోడ్ సేఫ్టీ గురించి, అదేవిధంగా ఈ గ్రామంకు దగ్గరలో ఒక శాండ్ రీచ్ ఉంది. ఆ శాండ్ రీచ్కి సంబంధించిన వివరాల గురించి, అంటే ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఏ విధంగా వర్క్ చేసుకోవాలన్న విషయాల గురించి, అన్ని విషయాల గురించి వాళ్ళకి అవగాహన చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరికీ ఈ రోడ్ సేఫ్టీ మీద ఉన్న
నార్కోటిక్స్ డ్రగ్స్ మీద కూడా అదేవిధంగా సైబర్ మీద కూడా వాళ్ళకు వివరంగా తెలియపరచడం జరిగింది. ఈ మీటింగ్కు దాదాపుగా సుమారు ఒక 300-400 మంది గ్రామ ప్రజలు హాజరైనారు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ అదేవిధంగా ఈ గ్రామంలో కొంతమంది మీద శాండ్ థెఫ్ట్ కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. మేమేమనుకున్నామంటే వాళ్ళకి సరైన అవగాహన చేస్తే అటువంటి నేరాలు జరగకుండా ఉంటాయన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగి వాళ్ళందరికీ ఏం చేయాలి ఏం చేయకూడదన్న వివరాలు తెలియపరచడం జరిగింది. మాదక ద్రవ్యాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలని అరికట్టేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థల పరిసరాల్లో ఉన్న పాన్ షాపులని లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఏకకాలంలో మెరుపుదాడులు చేపట్టారు. ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 99 పాన్ షాపులని పరిశీలించిన పోలీసులు నిషేధిత పొగాకు ఉత్పత్తులు, గుట్కా, సిగరెట్లు విక్రయిస్తున్న వారిపై 52 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా నిషేధిత వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. విద్యా సంస్థల పరిసరాల్లో నిషేధిత వస్తువుల విక్రయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు. శాతవాహన విశ్వవిద్యాలయం వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బిజినెస్ రీసెర్చ్ మెథడాలజీ పుస్తకాన్ని వీసీ ఉమేష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధన పద్ధతులపై విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకి ఉపయోగపడే విధంగా ఈ పుస్తకం రూపొందించడం అభినందనీయమని అన్నారు. పరిశోధన రంగంలో నాణ్యత పెంపొందించడానికి ఇలాంటి పుస్తకాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ పి సతీష్ కుమార్, పుస్తక ప్రధాన రచయిత వాణిజ్య శాఖాధిపతి హరికాంత్, సహా రచయిత బోనాల అనిల్, డాక్టర్ కె తిరుపతి, డాక్టర్ బి నరేష్, డాక్టర్ బి పరశురాములు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి జాతర భక్తి శ్రద్ధలతో ఘనంగా కొనసాగుతోంది. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాతర గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ప్రతి 5 ఏళ్లకోసారి జరిగే ఈ మహోత్సవం సందర్భంగా మహిళలు ఉపవాస దీక్షలు చేపట్టి నెత్తిన బోనం ఎత్తుకుని డప్పు చప్పులు, శివసత్తుల పూనకాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యాలు సమర్పించారు. తమ కుటుంబ సుఖశాంతులు, ఆయురారోగ్యాల కోసం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో భాగంగా నిర్వహించిన వివిధ వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులని విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తుల రద్దీతో మల్లాపూర్ గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మానసాదేవి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
శుక్రవారం కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లకి క్షీరాభిషేకం చేస్తారు. 108 శివలింగాలు జంటనాగులకి జలాభిషేకం నిర్వహించి ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోర్కెలు నెరవేరాలని అమ్మవారికి ముడుపులు కట్టారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం మానసాదేవి అన్నదాన సత్రంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో స్పందించారు. కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ కందుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత వ్యాఖ్యల్ని ఖండించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను కవిత వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జనసేన పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణని చూసి ఓర్వలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించి పోరాటాలు చేయాలని కవితకు సూచించారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు కొనసాగితే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాసరాజు పటేల్, పొన్నాల తిరుపతి, వీల శ్రీనివాసరావు, రాజ్ కుమార్, హరీష్, వేణుగోపాల్, మహేష్ కుమార్, గుండా శకుంతల, కుంట సుజాత తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నారు ఏమని, పవన్ కళ్యాణ్ గారు తలకాయ లేని మనిషి అని. అది మేము సార్ మాకు అటువంటి మాటలు నేర్పలేదు. తలకాయ లేని మాటలు ఇవి అవని అట్లా మాట్లాడమని మాకు ఎప్పుడు చెప్పలేదు. అటువంటి వ్యక్తి అతను కాదు. కానీ ప్రజలకు తెలుసు తలకాయ ఎవరికి ఉంది ఎవరికి లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారు ప్రజలన్నీ గమనిస్తున్నారు. అదే హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు మీరు ఎటుపోయిరండి, ఈ తెలంగాణ వాదులందరూ ఎటుపోయారు. తను ₹1 కోటి విరాళం ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వానికి. మీరు అప్పుడు ఎటుపోయారు. ఈ తెలంగాణ గురించి మాట్లాడిన వాదులందరూ ఎటుపోయారు. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తున్నారు ఫస్ట్ నుంచి, మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏ పార్టీ స్పష్టత ఇవ్వకముందు స్పష్టత ఇచ్చింది జనసేన పార్టీ, తెలంగాణకు వ్యతిరేకులం మేము కాదు అని. ఆ రోజు తెలంగాణ వ్యతిరేకులు మొత్తం ఇప్పుడు ప్రభుత్వంలో ఉండుకుంటూ మీరు ఇప్పుడు ఎవరితో మాట్లాడలేరు. అందరూ పదవులు అనుభవిస్తున్నారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కాళ్ళు ఒత్తిన మనుషులు అప్పుడు తెలంగాణకు వ్యతిరేకులు ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారు. అప్పుడు మీ తెలంగాణ వాదం ఎక్కడ పోయిందండి? మీరు మాట్లాడాలి కదా, మాట్లాడలేదు ఎందుకు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానసిక ఒత్తిడి ప్రభావం, ప్రభుత్వ ఉపాధ్యాయురాలి మృతి. ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు, సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీపై ఏఐఎస్ఎఫ్ ఆగ్రహం, డీఓ కార్యాలయం ముందు నోట్ల కట్టలతో వినూత్న నిరసన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project.
9 University Gold, medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.